Hello everyone, welcome to Sai Ram Sampati Rao Educations. I hope everyone is doing great and మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. మన కొత్త సిరీస్ హాట్ 25లో భాగంగా రెగ్యులర్గా మనము ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, విచ్ ఇస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి అనలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. In what ways does it promote transparency and contribute to improvement of public service delivery? సో బేసికల్లీ మనకి ఏం అడుగుతున్నారు అంటే అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ గురించి అలాగే ట్రాన్స్పరెన్సీతో లింక్ చేసి రాయమని అడుగుతున్నారు అనమాట. అగైన్ ఈ క్వశ్చన్కి మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం మన ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసుకున్నాము. క్వశ్చన్కి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ వేస్లో అడగచ్చు అవన్నీ కూడా. సో మీరు ఒక్కసారి మిస్ అయితే ప్రీవియస్ క్లాసెస్ని చూడడానికి ట్రై చేయండి. అలానే ఈ క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్లో మనము అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సెకండ్ పార్ట్ వచ్చేసి అకౌంటబిలిటీని ట్రాన్స్పరెన్సీకి ఎలా లింక్ చేయొచ్చో చూస్తామన్నమాట విత్ రెస్పెక్ట్ టు సర్వీస్ డెలివరీ. అలానే ఇంట్రడక్షన్ విషయానికి వస్తే ఈ క్వశ్చన్కి డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీతో స్టార్ట్ చేయొచ్చు. అలానే సిగ్నిఫికెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీని హైలైట్ చేస్తూ మనం ఈ రెండింటిని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఏది రాసుకున్నా పర్వాలేదు, బట్ మనం మాత్రం ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాము. నౌ లుక్ ఎట్ ద టోటల్ ఇంట్రడక్షన్. అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ష్యూర్స్ దట్ public officials are responsible for their actions, decisions, and the use of public resource. It requires officials to justify their actions to public and be held accountable for any failures and misconducts. Accountability promotes transparency, fosters trust, and ensures services are delivered effectively and ethically. It is a key aspect of good governance, reducing corruption and improving effectiveness of public administration. సో మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ మనం చాలా టర్మినాలజీస్ యూజ్ చేసాము, విచ్ ఇస్ షోయింగ్ టు ద ఎగ్జామినర్ దట్ మనకి కూడా ఎథిక్స్ బాగా తెలుసు అని, మనం ఊరికే జనరలైజ్డ్ ఆన్సర్స్ రాయట్లేదు అని. అలానే దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి మనం ఒక ఫ్లో చార్ట్ యూజ్ చేసాము, వేర్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు డిఫైన్ ద key principles of accountability like responsibility, answerability, అలానే ఎన్ఫోర్స్మెంట్. వాట్ ఆర్ దే అనేది మనం ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టుకున్నాము బాడీలో. సో లుక్ ఎట్ ద ఫస్ట్ పాయింట్, రెస్పాన్సిబిలిటీ, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ సర్వీస్ డెలివరీ, వేర్ ఇట్ విల్ ఎన్ష్యూర్ లీగల్ యాక్షన్స్ మీట్ ఎథికల్ ప్రిన్సిపల్స్ అనమాట, ఎథికల్ స్టాండర్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ నేషన్ అండ్ వన్ హెల్త్ ఇనిషియేటివ్ ఉంది, వేర్ గ్లోబల్లో మొత్తం అన్ని రకాల హెల్త్స్ అన్ని కలిపి ఒక్కటే ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ హెల్త్. అలానే హ్యూమన్ హెల్త్తో పాటు ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. హ్యూమన్ హెల్త్ అంటే అగైన్ అది సోషల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు, అలానే ఫిజికల్ హెల్త్ కావచ్చు. ఇవన్నీ ఎన్ష్యూర్ చేసినప్పుడు ఎన్వైరన్మెంట్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా వాటి వేరియస్ టైప్స్ ఆఫ్ హెల్త్ని కూడా అప్లిఫ్ట్ చేయడము. అలాగే ఎన్విరాన్మెంట్లో మనకి మొక్కలు, ఇతర యానిమల్స్తో పాటు వాటికి అయ్యే హార్మ్ఫుల్ ఇంపాక్ట్స్ లైక్ యాంటీబాడీస్ యూజ్ చేయడం వల్ల కావచ్చు, అలానే అన్నెసెసరీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యానిమల్స్ కావచ్చు, వాటికి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, అలాగే లైఫ్ స్టాక్స్ ప్రాబ్లమ్స్ కానీ, మిల్క్ ఇండస్ట్రీ గురించి కానీ, అలానే డిసీజ్ కాజింగ్ వెక్టార్స్ ఇన్ లైఫ్ స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ యానిమల్స్ గురించి కానీ, వీటన్నిటి గురించి వన్ కామన్ అప్రోచ్ ఏంటి అంటే వన్ నేషన్ అండ్ వన్ హెల్త్ అనమాట, విచ్ ఈస్ ట్రైంగ్ టు అడ్రస్ గ్లోబల్ హెల్త్ ఇష్యూస్ యాజ్ అ హోల్. అలానే మనము ఇక్కడ ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద సేమ్ ఎగ్జాంపుల్ కెన్ బి అప్లైడ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వేర్ ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు ఆస్క్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. ఎనీవేస్ ఇది మన టాపిక్ కాకపోవచ్చు, బట్ వాట్ ఐ మీన్ టు సే హియర్ ఇస్ వీ షుడ్ నో ద ఆర్ట్ ఆఫ్ కనెక్టింగ్ డాట్స్ అనమాట.
మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, బట్ సబ్జెక్ట్ అనేది మారదు కదా. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ ఆన్సరబిలిటీ. Officials must justify their actions to public. Transparency allows citizens to scrutinize government decisions. వేర్ అఫీషియల్స్ వాళ్ళ యాక్షన్స్ కి అకౌంటబుల్ గా ఉండాలని చెప్తుంది. అవసరమైతే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఏంటి? ఫేసింగ్ అండ్ యాక్సెప్టింగ్ ద ట్రూత్ డెస్పైట్ ఆఫ్ అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ కదా. సో అలాగే ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నా మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండర్ విచ్ ఆర్టికల్ వస్తుందో మనకి కామెంట్ చేసి చెప్పండి. అలానే మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే సింపుల్లీ లీగల్ యాక్షన్స్ తీసుకోవడము, అలానే ఆడిట్స్ లైక్ పెనాల్టీస్ అంటే సింపుల్లీ సర్వీస్ ని డెలివరీ చేయడం అనమాట. దీన్ని సబ్స్టాన్షియేట్ చేసే సౌండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే హైడ్రా. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏవి రంగనాథన్ ఐపీఎస్ గారు. నౌ బేసికల్లీ హైడ్రా స్టాండ్స్ ఫర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అన్నమాట. సో ఇతనే మనకి ఏవి రంగనాథ్ ఐపీఎస్ గారు, వేర్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ కమిషనర్ ఆఫ్ హైడ్రా బై సీఎం రేవంత్ రెడ్డి గారు అనమాట. ఆల్సో రంగనాథన్ గారు అండర్ హైడ్రా ఏం చేశారు అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేశారు, అలాగే ఇల్లీగల్ వాటర్ బాడీస్ ఎన్క్రోచ్మెంట్ ని కూడా ఆపారనమాట. అలానే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కావచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర క్రియేట్ చేశారనమాట. ఫైనల్లీ ఈ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తుంది? అకౌంటబిలిటీ, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ లైక్ లీగల్ యాక్షన్స్, అలానే పెనాల్టీస్ ని, ఆడిట్స్ ని అప్లిఫ్ట్ చేస్తుంది. నో ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ని అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాము. ఇంపార్టెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ త్రూ అకౌంటబిలిటీ అనమాట. సో బేసికల్లీ ఇట్ విల్ ప్రమోట్ ద గుడ్ గవర్నెన్స్ మెకానిజమ్స్ లైక్ లోక్పాల్స్ అండ్ లోకాయుక్ట్స్ యాక్ట్, వేర్ కరప్షన్ ని ట్యాకిల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది. ఆల్సో ఇన్ రిటర్న్ ట్రాన్స్పరెన్సీని కూడా ప్రమోట్ చేసింది అనమాట. ఆల్సో పబ్లిక్ ట్రస్ట్ ని గెయిన్ చేయడంలో, ట్రాన్స్పరెన్సీని పెంచడంలో అకౌంటబిలిటీ చాలా కీలక పాత్ర వహించిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మగన్రేగా, విచ్ ఈస్ అ సౌండ్ అండ్ ఫేమస్ ఎగ్జాంపుల్. ఆల్సో ఫ్రీక్వెంట్ గా సోషల్ ఆడిట్స్ కండక్ట్ చేయడం కావచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా పబ్లిక్ ట్రస్ట్ ని ఎన్ఫోర్స్ చేస్తాయి, ట్రాన్స్పరెన్సీని బాగా పెంచుతాయి అన్నమాట. అలానే ఇట్ ఆల్సో ఇంప్రూవ్ సర్వీస్ డెలివరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ గ్యారంటీ యాక్ట్ అంటే వేరియస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టైం టు టైం మీటింగ్స్ పెట్టుకొని, అలానే సిటిజన్స్ తాలూకా ఒపీనియన్ కూడా తెలుసుకొని డెసిషన్ మేకింగ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్పందన ఇనిషియేటివ్, వేర్ వీక్ లో ఏదైనా ఒక్కరోజు రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళ పీపుల్ ని మీట్ అయ్యి ప్రాబ్లమ్స్ ని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కి ఆ ప్రాబ్లమ్ ని డైరెక్ట్ చేస్తారనమాట. త్రూ దిస్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా పనిచేస్తుంది అని మనం సేఫ్ గా కన్క్లూడ్ చేయొచ్చు. అండ్ మీరు ఒక విషయం గమనిస్తే ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ కన్నా కొంచెం ఈజీగా ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ ని యూస్ చేసుకొని మీ ఓన్ గా మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కి సెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి కన్క్లూజన్ గురించి మాట్లాడుకుందాము. ఫైనల్ గా మనం ఏమైనా హైలైట్ చేస్తున్నాము అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ సర్వీస్ డెలివరీలోని, ట్రస్ట్ గెయినింగ్ చేయడంలోని చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది అని మనం హైలైట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాగ్ రిపోర్ట్స్ కోసం మాట్లాడాము, ఆర్టీఏ యాక్ట్స్, అలాగే సిటిజన్ చార్టర్స్ గురించి, సోషల్ ఆడిట్స్ గురించి, అలానే పబ్లిక్ రిసోర్సెస్ గురించి, గవర్నెన్స్ గురించి. సో మనం ఇలాంటి టర్మ్స్ అన్ని, టర్మినాలజీస్ అన్ని మనం ఆన్సర్లో గనక ఇంక్లూడ్ చేస్తే, కన్క్లూజన్స్లో గనక ఇంక్లూడ్ చేస్తే వీ కెన్ గెట్ సమ్ ఎడ్జ్ అనమాట
ఇన్ ఆన్సర్ రైటింగ్. అలానే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ట్రాన్స్పరెన్సీ ప్లస్ అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అని ఒక చిన్న ఫార్ములా లాగా మనం గీసి పెట్టుకున్నాము. ఇది బాడీలో ఎక్కడైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఐ క్యాచర్ ఫర్ ఎగ్జామినర్ అనమాట. ఓకేనా? సో ఈ ఆన్సర్లో మనం ఫైనల్గా ఏం నేర్చుకున్నాము, పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ అన్ని సింపుల్గా మనం ఎలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవి రంగనాథన్ ఐపీఎస్ గురించి కావచ్చు, అలానే వన్ నేషన్ వన్ హెల్త్ గురించి కావచ్చు, అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్స్ని ఎథిక్స్ ఎలా లింక్ చేయొచ్చో కూడా మనం చూసాం. అదే మన సైన్స్ అండ్ టెక్ ఎగ్జాంపుల్. ఏపీలో స్పందన ఇనిషియేటివ్ గురించి చూసాము. అలానే మనం కన్క్లూజన్ ఎట్లా కన్క్లూడ్ చేయాలి, మనం ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని హైలైట్ చేస్తూ కూడా మనం చూసాము. అండ్ ఆల్సో కొత్తగా ఫార్ములా రూపంలో లైక్ ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు ట్రాన్స్పరెన్సీ ప్లస్ అకౌంటబిలిటీ ఈక్వల్ టు అప్లిఫ్టింగ్ పబ్లిక్ ట్రస్ట్, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఎలా చేయొచ్చు అనేవి మనం ఈ ఆన్సర్లో నేర్చుకున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అని. ఇంకొక అద్భుతమైన ఆన్సర్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు మీరు ఎథిక్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.